లోకల్ బలంగా. ఎట్లా ఎట్లా నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన? 6 గ్యారంటీలు అన్నారు, వాళ్ళు ఒక్క గ్యారంటీ తప్ప వేరే ఏం పని చేస్తలేవు. కరెంటు బిల్ 0 అన్నారు, ఫామ్స్ ఇచ్చారు, మళ్ళా తీసుకొని మున్సిపల్ ఆఫీస్లో ఫామ్ చేయమని చెప్తారు. ఆడ లైన్ కట్టి వాళ్ళు సగం ముసలోళ్ళు పోయి లైన్ కట్టి, ఇప్పుడు ముసలిలోకి వెళ్ళి ఉంటుంది. మాకు ఉచిత కరెంటు బిల్ వస్తే 10 రూపాయలు సేవ్ అవుతాయి అని చూసుకుంటారు. కానీ వాళ్ళని కూడా లైన్లో నిలబెట్టి 2 సార్లు ఫామ్ తీసుకొని ఇప్పటికి కూడా 0 కరెంట్ బిల్ లేదు. ఈ 6 దినం పోయి అడిగితే ఎలక్షన్ కూడా వచ్చేసింది, ఏం చేయలేమని అంటారు. ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి ఏం చేయలేమని అంటారు. అంటే గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి మార్పు ఏమైనా కనిపిస్తుందా? ఏం లేదు, మార్పు ఏం లేదా? గతంలో ఇక్కడ అనేక సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరైతున్నారో ఈ ప్రాంతాన్ని నా గుండెకాయ అని చెప్పి చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎట్లా ఈ ఏరియా నేమ్ డెవలప్ అయ్యా? ఆయన మొత్తం కామెడీ చేయడానికే సరిపోతుంది కానీ పరిపాలించడానికి సరిపోడు. ఆయన పరిపాలించడానికి సరిపోదు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే ఆయనే గెలిచింది కదా. ఏచిరంటే పైసా ప్రభావం మొత్తం. ఇక్కడ ఉండేదంతా మైగ్రెంట్ పీపుల్ హాలీలు ఉంటారు. వాళ్ళు అవన్నీ ఆలోచించకుండా ఎవరు ఎంత డబ్బులు ఇచ్చిరు అని తీసుకొని చేయడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి ఈటెల ఉంటుండు, బీజేపీ నుండి ఈటెల, బీఆర్ఎస్ నుండి రాగిడి లక్ష్మారెడ్డి అని. ఆయన ఎవరు అసలు? రాగిడి లక్ష్మారెడ్డి ఎవరో నాకు తెలియదు. మీ ప్రాంతం చెప్తే మా ప్రాంతం సునీత మహేందర్ రెడ్డి అని చెప్పేసి కాంగ్రెస్ నుండి ఉంటుంది. అమ్మ కూడా ఎవరో నాకు తెలియదు. ఈటెల రాజేందర్ తెలుసా? ఈటెల రాజేందర్ ఈయన షామీర్పేటలో ఉంటాడు. షామీర్పేటలో. కానీ ఆయన హుజరాబాద్, ఆయన తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి. ఆయన ఐడియా ఉంది. ఆయన పరిచయం. గెలుస్తాడు ఆయన 100% గెలుస్తాడు. కానీ గెలవడం అంటారు కదా, కాంగ్రెస్ ప్రభావం ఎక్కువ. ప్రజలు ఏం చెప్తారు అది ఉంటుంది కానీ వాళ్ళు ఎవరో చెప్పింది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అడగవచ్చు. పైసల ప్రభావం వల్ల అప్పుడు బీఆర్ఎస్ గెలిచిందని ఎమ్మెల్యే, ఇప్పుడు సేమ్ పైసల ప్రభావం వల్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ అని గెలిచే అవకాశం ఏం లేదు. అంటే ఇది సెంట్రల్ ఎలక్షన్ కదా. స్టేట్ ఎలక్షన్ అంటేనేమో ఆలోచన లేకుండా చేస్తారు. సెంట్రల్ ఎవరు ఉండాలనేది ప్రజలకు ఆల్రెడీ తెలిసిపోయింది. సెంట్రల్ ఎవరు ఉంటే మంచిగా ఉంటుంది? మోడీ ఉంటే బాగుంటుంది. చెప్పండి, యువత కోసం ఏం చేస్తున్నారు? ఇప్పుడు స్టార్ట్అప్ మేడ్ ఇన్ ఇండియా అని స్టార్ట్ చేసిండు. దాంట్లో చాలా వర్క్ చేసిండు. అగ్నిపత్ వల్ల 18 years స్టూడెంట్స్ అందరినీ దేశం కోసం కష్టపడి ఆర్మీలో జాయిన్ కావాలంటే ఖచ్చితంగా యువత ఉండాలి అని చెప్పి తీసుకుంటుండు. మళ్ళీ లేడీస్ కోసము చాలా వరకు లోన్స్ ఇస్తున్నారు. అండ్ పిఎం కిసాన్ యోజన కింద చాలా మందికి సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకోమని అమౌంట్ ఇస్తుండ్రు. అలాంటివి చాలా స్టార్ట్అప్లు చేస్తుండ్రు. ప్రపంచం మొత్తంలో మోడీని చాలా ఇష్టంగా చాలా దగ్గరగా చూస్తే అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. దానికోసం మోడీ రావాలని చెప్పేసి. కానీ ఈ పార్లమెంట్ చూస్తే ఈటెల రాజేందర్ ఉండు కదా, ఈటెల రాజేందర్ అంత పర్ఫెక్ట్ క్యాండిడేట్ కాదంటారు నాన్న. అది పర్ఫెక్ట్ క్యాండిడేట్ అని వాళ్ళు చెప్పడానికి ఎవరన్నా? వాళ్ళు కాదు కదా. బలమైన వ్యక్తేనా? బలమైన వ్యక్తి. కానీ ఎమ్మెల్యే ఓడిపోయింది కదా. ఎమ్మెల్యే ఓడిపోయినంటే ఇప్పుడు ఒకటి నిలబడ్డది కేసీఆర్ మీద నిలబడ్డాడు, ఇంకోటి ఆయన నియోజకవర్గంలో నిలబడ్డాడు. ఆయన నియోజకవర్గంలో నిలబడి ఆయన ఫుల్ టైం మన రాష్ట్రం మొత్తం తిరిగి ఫుల్ టైం చేసింది కాబట్టి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అంటే దాని దగ్గర వాళ్ళ నియోజకవర్గం పోలేరు కాబట్టి ప్రజలు ఆలోచించారు. కానీ ఈ పార్లమెంట్ ఏదైతే రాగిడి లక్ష్మారెడ్డి ఉందో, ఈ పార్లమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ మా బీఆర్ఎస్ వాళ్ళే. అట్లా నేను లోకల్ వ్యక్తిని, సో నేనే గెలుస్తా అని చెప్పేసి రాగిడి లక్ష్మారెడ్డి అంటారు. కాంగ్రెస్ నుంచి వచ్చింది కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఆయనకేం సంబంధం? కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చిండు. రాగానే బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ లీడర్లు అయితే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారు. కాంగ్రెస్ లీడర్ ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఏమో చేస్తారేమో, ఏమన్నా మరి అలా వ్యక్తిగతం. ఖచ్చితంగా ఈటెల రాజేందర్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా గెలుస్తారు. ఇంత మెజారిటీతో గెలిచే అవకాశం 2 లక్షల మెజారిటీ అనుకుంటున్నాం. 2 లక్షల నుంచి 3 లక్షల మెజారిటీ ఈజీ వస్తుంది. పక్కా.